రైతులకు ప్రజలకు సాగు తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జలధార జలహారతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. నేడు సంతనూతలపాడు నియోజకవర్గంలోని సంతనూతలపాడు గ్రామంలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకు దగ్గర జలధార జలహారతి కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ వెంట సంతనూతలపాడు మండల ఎంపీడీఓ సురేష్, ఎంఆర్ఓ నారాయణ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు, మండల అధ్యక్షులు మద్దినేని హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, చంద్రశేఖర్, టీడీపీ సీనియర్ నాయకులు రంపతోటి అంకారావు, దావులూరి అనిల్, నారాయణ స్వామి చౌదరితో పాటు మండల అధికారులు, మండల నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. అసలు మేమేదో బొమ్మలు ఒక్కొక్కటి కొంచెం కొట్టిన తర్వాత ఆయన కదమ్మా పరిశుద్ధమైన సార్ మీరు కొంచెం ఎమ్మెల్యే గారు కొంచెం ముందుకు రండి. ఇరిగేషన్ ప్రస్తుతానికి కలెక్టర్ గారు ఎస్ఐ గారు అందరికీ నమస్కారం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈ యొక్క 2 నెలల్లో మే నెల లోపు జూన్ వరకు కూడా ఈ యొక్క నీటి కుంటలు, ఎంఐ ట్యాంక్స్, మేజర్ ట్యాంక్స్, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్, అలాగే చెరువులు, కుంటలు అన్నీ కూడా మనం వర్క్స్ ఐడెంటిఫై చేసి ఎక్కడైతే మనం డీసిల్టింగ్ చేయాలో లేదా ట్యాంక్ రెన్యూరేషన్ చేయాలో అలాగే ఫీడర్ ఛానల్స్, ఫీల్డ్ ఛానల్స్ కూడా చేయాలి అని కూడా వర్క్స్ ఐడెంటిఫై చేసి ఈ 2-3 నెలల్లో మన వర్క్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే జూన్లో, జూలైలో వర్షాలు వస్తాయి కాబట్టి మరి ఈలోపు మన వర్క్ మనం స్టార్ట్ చేసుకుని కంప్లీట్ చేసుకుంటే భవిష్యత్తులో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది మనకి ఇప్పుడు ఇది రీసెంట్గా మెంతా తుఫాను వల్ల మన మండలం బాగానే ఉంది, రీఛార్జ్ గ్రౌండ్ వాటర్ ఇబ్బంది లేదు. అయినప్పుడు భవిష్యత్ తరాలు గుర్తులో ఉంచుకొని ఈ వర్క్లు చేపట్టడం జరిగింది. ఉదాహరణకి ఇరిగేషన్లో 186 వర్క్లు ఐడెంటిఫై చేశారు. మేజర్ ఇరిగేషన్ కానీ మైనర్ కానీ
ఫీడర్ ఛానల్ కానీ ఫీల్డ్ ఛానల్ కానీ. అలాగే ఎన్ఆర్జీఎస్లో 110 వర్కులు ఐడెంటిఫై చేసాం. అంటే చిన్న చిన్న వర్క్, డీసిల్టింగ్, చిన్న చిన్న కుంటల పూడికి తీయటం, ఇవన్నీ కూడా ఈ వర్క్లన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈరోజు గౌరవ మన సందలపాడు ఎమ్మెల్యే గారు మాన్యశ్రీ శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారి ద్వారా ఈ చెరువుకు సంబంధించి 2 స్లూయిస్ ఉన్నాయి అక్కడ తూములు, వాటికి మేము వర్క్ ఐడెంటిఫై చేసి త్వరలో వర్క్ జరుగుతుంది. అలాగే సార్ యొక్క సహకారం వల్ల, మన ఎమ్మెల్యే గారు సహకారంతో 15 లక్షలు ఒక మెయింటెనెన్స్కి చెరువుకి, ప్లస్ 5 లక్షలు అక్కడ రోడ్డు కనెక్ట్, మొత్తం 20 లక్షలు మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా సార్ సహకారం ద్వారా జడ్పీ నుంచి నిధులు కూడా తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో మనం ఏదైతే ఈ వర్క్స్ ఐడెంటిఫై చేస్తున్నాం ఇవన్నీ కూడా ఒక ప్రాధాన్యత క్రమంలో ఇవన్నీ కూడా వర్కులు జరగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి శంకుస్థాపన చేసిన చాలా సంతోషం. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశించారో ఈ వర్క్లన్నీ కూడా ఆర్డర్లో 1 by 1 ఈ 3 నెలల్లో జరగడానికి అవకాశం ఉంది. జలధార జలహరిత అనే ప్రోగ్రాం మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఇప్పుడు సమ్మర్ టైంలో చెరువులు, పంట కాలువలు ఇవన్నీ క్లీన్ చేసి, రేపు వర్షాలు పడినప్పుడు ఈ నీళ్ళన్నీ బాగా ప్రతి ట్యాంకీకి రావటము, దాని తర్వాత ఆ ట్యాంక్లో నుంచి ప్రతి పొలాలకి పంట క్లియర్ చేస్తే ప్రతి పొలానికి వెళ్ళడానికి ఈ ఎండాకాలం సమయంలో ఈ కార్యక్రమం చేపట్టారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, రైతులకి, రైతు కూలీలకి నీళ్లు ఉండేటట్టు ట్యాంకులలో, ఎందుకంటే ట్యాంకు ద్వారా వ్యవసాయం చాలా మందికి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా బోర్వెళ్లలో నీటి సమస్యలు లేకుండా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచడానికి. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయము, మన కాన్స్టిట్యున్సీ మరి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఏరియాలో ఈ క్లోరైడ్, ఫ్లోరైడ్ బాధలు చాలా ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ లెవెల్ బాగా పెరిగితే అప్పుడు ఆ ఫ్లోరైడ్, క్లోరైడ్ కూడా కొద్దిగా తగ్గుతుంది అని మనందరికీ తెలిసిన విషయం. సో అందుకని రైతులకి ఈ పంట కాలువలు, దాని తర్వాత ఈ అన్ని రకాల ట్యాంకులకి వర్కులు ఐడెంటిఫై చేసి ఈ 2 నెలల్లో మనం చేసి, రాబోయే వర్షాకాలం నీటిని కరెక్ట్గా మనము సమకూర్చుకొని మేనేజ్ చేసుకొని రాబోయే కాలంలో రైతులకి, రైతు కూలీలకి, వాటర్ లెవెల్కి, డ్రింకింగ్ వాటర్కి అన్నిటికీ ఉపయోగపడే విధంగా చేసిన ఒక మంచి ఆలోచన చేసి ముఖ్యమంత్రి చేసిన ఈ కార్యక్రమాన్ని, దీన్ని మేము సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో సీరియస్గా తీసుకొని ప్రతి ట్యాంక్ ఐడెంటిఫై చేసి దానికి రిపేర్స్ ఇరిగేషన్ ద్వారా కానీ, ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ, దేని ద్వారా అయినా కానీ చేయడానికి మేము ముందుకెళ్తా ఉన్నాము. ఇది చాలా మంచి ఉద్దేశంతో జరిగింది. ఎందుకంటే రైతులు, రైతు కూలీలు, పంటలు, నీటి వ్యవస్థ, తాగునీరు, సాగునీరు, దీనికి అన్ని సంబంధించిన కార్యక్రమం కాబట్టి మేము దీన్ని ఒక ముందుకు పూర్తిగా మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నంత మీద అందరికీ ఉపయోగపడే కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతో ప్రజల కోసం చేసిన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా తెలుసు. ఓకే సార్, ఉంటాను. శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను ఈ పరిశుభ్రంగా ఉంచడంలో ఈ రోజు నుండి స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి ప్రమాణం చేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.